ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఒక 200-300 మెంబర్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తున్నారు. యెస్. అంటే ఒక ప్రొడ్యూసరు తన తన డబ్బులు హ్మ్. తీసుకొని ఒకరి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనం చూడాల్సింది కేవలం డబ్బులు కాదు. హ్మ్. సినిమా చేయాలనే కోరిక ఒక ప్యాషన్. ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలని నాకెలా ప్యాషన్ ఉంది. అవును. అన్నీ వదిలేసి నేను యాక్టింగే చేస్తాను, ఎడ్యుకేషన్ అవన్నీ పక్కన పెట్టి యాక్టింగే చేస్తానని నాకు ఎంత ప్యాషన్‌గా వచ్చింది నేను చేశాను. అవునవును. అదేలాగా ప్రొడ్యూసర్ కూడా ఉంటాయి. హ్మ్. ఆ ప్రొడ్యూసర్స్ ఒక ప్రాజెక్ట్‌ని ఓకే చేసి ఆ ప్రాజెక్ట్ మీద డబ్బులు పెట్టాలంటే వాళ్ళకి డబ్బులు మాత్రమే కాదు, హ్మ్. ప్రమోషన్ కూడా కాదు. వాళ్ళకేంటంటే ఆ సినిమా మీద ప్యాషన్. హ్మ్. ఆహ్, ఎక్కువ గుర్తింపు డైరెక్టర్‌కి, యాక్టర్స్‌కే వస్తది. అవునండి. అవును. ఓకేనా? ప్రొడ్యూసర్‌కి ఎంత వచ్చింది, ఎంత పోయిందనే మాట్లాడతాం కానీ, ఆ ప్రొడ్యూసర్ తీసుకున్న ధైర్యం ఆయన. ఇప్పుడు 'మంత్ ఆఫ్ మధు' లాంటి సినిమా వేరే ఏ ప్రొడ్యూసర్ ఇక్కడ చేసేవాళ్ళు చెప్పండి? అది కరెక్ట్. యశ్వంత్ లాంటి ప్రొడ్యూసర్, హ్మ్. కృషి ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకున్న డెసిషనే కదా! హ్మ్. సో, ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అవును. సో, నేనే కాదు, డైరెక్టర్ నుంచి వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఆ ప్రొడ్యూసర్ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండి చేస్తే హ్మ్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా చాలా మంది వస్తారు. నాలాంటి యాక్టర్స్‌కి ఇంకా చాలా సినిమాలు దొరుకుతాయి. సో నాలాగా ట్రై చేసే యాక్టర్స్‌కి, లేకపోతే కొత్తగా ట్రై చేసే యాక్టర్స్‌కి, ప్రొడ్యూసర్స్‌కి వాళ్ళ మీద నమ్మకం వస్తుంది. అవును.